వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో జయ పాస్టమ్మ గారు గుంటూరు నుంచి ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. జయ పాస్టమ్మ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ప్రైజ్ లార్డ్ అమ్మగారు, ప్రైజ్ లార్డ్. మంచిది. ఆరాధన పాట ఒకటి పాడుకుని వాక్యంలోనికి వెళదాము. పల్లవి చరణం పాడతాను. మంచిది. రండి. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్లో చేరుకుడిని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి అత్యున్నతుడా స్తోత్రం, నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే, ఆరాధింతుము నిన్నే. ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ సమయంలో మరి సమయం ఇచ్చినటువంటి దైవదాసులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో వాక్యంలోనికి వెళదాము. ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. మోషే రాసినటువంటి ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 28:12. ప్రైజ్ లార్డ్. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వాక్యం చదివి సహకరించినటువంటి సిస్టర్ని దేవుడు దీవించునుగాక. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దినములో పాత నిబంధన కాలములో కానీ క్రొత్త నిబంధన కాలంలో కానీ బైబిల్ అంతటిలో కూడా దేవుడు తన పరిచారికులను పంపిస్తూ తన దేవదూతలను ప్రతి నిత్యము కూడా పరిచర్య చేయించు ఆకాశము నుండి ఆయన తన యొక్క పనిని గమనించుటకు ఏం చేశాడంటే దేవదూతలను దర్శిస్తూ పంపిస్తూ ఉండేటువంటి వాడు. చూడండి, మనుషుల దగ్గర నుంచి మనకు ఏదైనా ఒక సమాచారము కావాలి దేవుని దగ్గరికి అంటే మొదట మనము యాజకుల దగ్గరికి వెళ్ళి
దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. కానీ దేవుని దగ్గర నుంచి మనకి ఏదైనా సమాచారము మనకు అందాలి అంటే మొదట దేవుని దగ్గర నుంచి దేవదూతల దగ్గరికి వచ్చేటువంటిది. దేవదూతల దగ్గర నుంచి ప్రవక్తలను దర్శించేటువంటి వారు. ప్రవక్తలను దర్శించిన తర్వాత అది మానవుల యొద్దకు వచ్చి అది ఆ యొక్క వాక్యము నెరవేర్చబడేది. కలగానివ్వండి, లేకపోతే దేవుడు ఏదైనా తెలియపరిచేటువంటి సమాచారము కూడా పలుమార్లు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తన పరిచారకులైనటువంటి దేవదూతల ద్వారా తన పిల్లలకు దేవుడు దర్శిస్తూ వచ్చేటువంటి వాడు. అయితే పరలోకంలో దేవదూతలు దిగుచు ఎక్కుచూ ఉన్నటువంటి ఈ దర్శనాన్ని ఎవరు చూస్తా ఉన్నారంటే యాకోబు చూస్తా ఉన్నారు. ఈరోజు మనము మాట్లాడుకోబోయేటువంటి అంశము దిగివచ్చుట. ఈ దేవుడు పలుమార్లు తన పిల్లల జీవితాల్లో ఎలాగా ఆయన ఏ రీతిగా ఎన్ని కోణాల్లో దిగివచ్చి ఆయన మన పరిస్థితిని చూస్తా ఉన్నాడు గమనిద్దాం. ఈ దినము చూద్దాము. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబుకు బెర్షాబా నుండి బయలుదేరి హారానుకు వెళ్లి వైపుచు ఒక చోటన ప్రొద్దుకూకినప్పుడు అతడు ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకున్నటువంటి సమయంలో అక్కడ ఒక కలను కంటున్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమును, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాడు. అంటే ఆకాశము నుంచి ఒక కొన అతనికి కనిపిస్తా ఉంది, నిచ్చెన కనిపిస్తా ఉంటుంది. కలల దర్శనాన్ని చూస్తారు. నిజంగా మనము దేవుడు ఏ పని చేసినా మన జీవితంలో మొదటిగా మనకి దర్శనాల ద్వారా దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని కనుపరుస్తూ ఉంటాడు. కానీ దాన్ని అందరము కూడా గమనించలేము. ఎవరైతే ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యములో దేవుడు పని కొరకు ప్రజ్ఞ కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి వారిని, దేవుని ఆత్మ కలిగినటువంటి వారిని దేవుని పని చేయుటకు, దేవుని పరిచారకులుగా, దేవుని యొక్క మందిరము కట్టుట విషయంలో కూడా ప్రజ్ఞ కలిగినటువంటి ఆత్మ కలిగిన వారిని ఏర్పరచుకున్నాడు. నిజమే, దేవుని పిల్లలు దేవుని పని చేయుటకు ఆయన దర్శిస్తూ వచ్చేటువంటి వాడు, ఆయన మాట్లాడుతూ వచ్చేటువంటి వాడు. ఆయన పలుమార్లు కూడా ఏం చేసేవారంటే తన దేవదూతల చేత సమాచారం ఇచ్చి ఆ సమాచారాన్ని తన ప్రవక్తల ద్వారా తన పిల్లలతో మాట్లాడుతూ వచ్చేవారు. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి యొక్క దర్శనాన్ని యాకోబు చూస్తా ఉన్నాడు. చూడండి, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు ఇలాగా మనతో మాట్లాడు ఉంటాడు. దేవుడు దేవదూతలు తన పరిచారకులుగా ఉన్నప్పుడు ప్రతి సమాచారాన్ని కూడా వారు భూమి మీదకి అందిస్తూ వచ్చేటువంటి వారు. ఈ దినము మనము చెప్పుకోవేటువంటి మాట ఏమిటంటే దిగి వచ్చుట. ఎందు నిమిత్తము దేవదూతలు తన పరిచారకునికి తన బిడ్డలకు దేవుడు బయలుపరుస్తున్నటువంటి ప్రతి మాటను వారు సంపూర్ణముగా చేయటానికి ఉన్నారు. అయితే ఇక్కడ దర్శనము చూస్తా ఉన్నాడు యాకోబు. యాకోబు ఒంటరిగా ఉన్నాడు. యాకోబు ఒక రాయిని తలగడగా చేసుకుని అక్కడ పడుకున్నప్పుడు ఈ దర్శనమును చూసినప్పుడు యాకోబు జీవితంలో ఈ దర్శనము నెరవేర్చబడింది. మన జీవితంలో కూడా ఎన్నిసార్లు దేవుడు దర్శించినప్పుడు ఆ యొక్క మరి దర్శనము నెరవేర్చినటువంటి జీవితాలు మనం చూస్తా ఉన్నాం. ఎన్నిసార్లు పలుమార్లు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, ఈ యొక్క దర్శనమును యాకోబు స్వతంత్రించుకుంటాడు. మనము కూడా మన జీవితంలో దేవుడిచ్చినటువంటి దర్శనములను స్వతంత్రించుకోవాలి. అందుకే అంటున్నాడు నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే 3:8 వచనంలో ఇక్కడ అంటున్నాడు, కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునక కానానుని, హితీలను, అమోనును, ఫెరేజులను, హిమీలను, మోయాబులను నివాస స్థానమైన పాలు తేలు ప్రవహించి దేశమునకు వారు నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాడు. చూడండి, ఐగుప్తులో ఉన్నటువంటి తన యొక్క ఆ పిల్లలను విడిపించుటకు దేవుడు దిగి వచ్చాడు. ఎక్కడ దిగి వచ్చాడంట? ఆయన సమస్తమైనటువంటి విశాలమైన మంచి దేశమునకు తన పిల్లలను తీసుకువెళ్ళటానికి ఎన్ని పర్యాయాలు దేవుడు
తన యొక్క దర్శనమును వారికి చూపిస్తూ, దేవుడు తన యొక్క సమస్తమును కూడా తోడుండి ఆయన దిగి వచ్చి నడిపించాడంట. ఒక మానవుని పట్ల దేవునికి ఎంత భద్రత, ఎంత కాపుదల, ఎంత క్షేమమునివ్వటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కానీ మానవుడు దేవుణ్ణి అనాది కాలము నుంచి కూడా నిర్లక్ష్యము చేస్తూనే వచ్చాడు. దేవుడు దర్శిస్తున్నప్పటికీ, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు తోడున్నప్పటికీ, దేవుడే దిగి వచ్చి వారి జీవితాల్లో కలుగు చేసుకున్నప్పటికీ కూడా మానవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇంకా దేవుడు తన కొరకు దిగి వచ్చి కార్యాలు చేసినా కూడా మానవుడు ఇంకా దేవుని వైపు తిరగక ఏం చేస్తా ఉన్నారంటే దేవుణ్ణి మరచిన వారుగా ఉంటా ఉన్నారు. సృష్టిని ఆధారం చేసుకుంటున్నారు తప్ప సృష్టికర్త వైపు చూడటానికి నేత్రములను నిలపలేనటువంటి వారుగా అవుతున్నారు. సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధారం చేసుకుంటున్నారు, ఆరాధిస్తున్నారు. సృష్టి వైపే వారి కనులను త్రిప్పేటువంటి వారుగా ఉంటున్నారు. చూడండి, దేవుడు తన పిల్లలకు దర్శనమిస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఆయనే వారితో ఉండి నివాసం ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ మానవుడు మాత్రము సృష్టిని మాత్రమే ఆరాధిస్తా ఉన్నాడు. ఎంత భయానకమైనటువంటి దయనీయమైనటువంటి జీవితం మానవుడు జీవిస్తా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం భూమి మీద చూస్తా ఉన్నాం. మన జీవితములో దేవుడు అలాగ ఉండకూడదని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకు ఆ దేశములు విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులను, హితీలను, అమోనీయులను, పెరీజీలను, హిమీలను, యెబూసీలను నివాస స్థానమైన పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఆయనే దిగి వచ్చాడంట. ఎవరిని నడిపించడానికి? ఇశ్రాయేలు యొక్క పిల్లలను విడిపించటానికి. బానిసలుగా మగ్గిపోతున్నటువంటి, బానిసగా వారు జీవిస్తున్నటువంటి చీకటి అంధకార జీవితం నుంచి విడిపించటానికి ఎవరు వచ్చారంటే ఆయనే అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయనే దిగి వచ్చి వారికి తోడుండి నడిపిస్తా ఉన్నాడు. ఇక్కడ యాకోబును దర్శించాడు దేవదూతల ద్వారా, ఇక్కడేమో ఆయనే దిగి వచ్చాడు. మన జీవితంలో ఇంకా ఏదైనా దేని చేతనైనా ఒత్తింపబడుతూ ఉన్నావా? బంధించబడుతూ ఉన్నావా? బానిసత్వములో మగ్గిపోతా ఉన్నావా? అయితే ఆయనే దిగి వచ్చి నీకు మేలు చేయబోతా ఉన్నాడు. ఆయనే నీకు దిగి వచ్చి ఉపకారములు చేయబోతా ఉన్నాడు. సమస్తమైనటువంటి వాటి నుంచి విడిపించి పాలు తేలు ప్రవహించు దేశానికి ఆయన నిన్ను నన్ను తీసుకువెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా మన తడువులాట ఇంకా ఎక్కడ ఉంది? ఇంకా మనము వేటి మీద ఆధారపడుతున్నాము? వేటి మీద మనము ఆధారం పెట్టుకుని జీవిస్తా ఉన్నాం? అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆ బానిసత్వము నుంచి, ఆ బానిసత్వములో మగ్గిపోతున్నటువంటి, ఆ బంధించబడినటువంటి ఆ యొక్క స్థితి నుంచి విడిపించడానికి నేనే వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయనే దిగి వచ్చాడంట. ఇశ్రాయేలు యొక్క బానిసత్వం బ్రతుకు నుంచి విడిపించడం, వారంట మొరపెట్టగా ఆ మొర ఆకాశమునంటిందంట. ఆయన దిగి వచ్చాడు. నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతున్నటువంటి ఆ సమయమును, ఆక్రందనను, ఆ రోదనను, ఆ విజ్ఞాపనను విని ఆయనే దిగి వస్తాం, దర్శిస్తా ఉన్నాడు దేవుడు. దేవుడు ప్రతి దినము కూడా తన బిడ్డలను దర్శిస్తూనే వస్తా ఉంటాడు. అయితే ఆయనకు చోటిస్తున్నావా? ఆయన దిగి వచ్చేటువంటి సమయంలో ఆయన యొద్ద నీవు నిలిచి ఉండి గమనించినట్లయితే ఆయన నీతో ఉండి నీలో ఉండి పని చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు.
కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన పిల్లలు ఆ విషయములో ఆయన నిరంతరమును కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఆయన దిగి వచ్చి ప్రతి సమయంలో కూడా దర్శిస్తూనే ఉంటాడు. చూడండి, ఇక్కడ మనం వాక్యములు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్మాకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఒక మాట ఉంటుంది. ఆయన అంటాడు 18వ వచనం, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అంతము దూప అదంతయు ధూపమయమైన కనుక ధూపము కొలిమి ధూపములే లేచును, పర్వతము అంతయు మిక్కిలి కనిపించెను. చూడండి, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు, అగ్నితో దిగి వచ్చాడు. చూడండి, ఇప్పుడు మనం చూసినట్లయితే ఎన్నో దేశాల్లో ఎన్నో పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. దేవుడు తన యొక్క బిడ్డలను ప్రతి నిమిషము పరిశీలిస్తూ గమనిస్తూ, ఎప్పుడైతే ఇక్కడ సమస్తమును కూడా వారు ఆ యొక్క పాలెంలో ప్రజలందరూ కూడా ఆ యొక్క అగ్ని దిగి వచ్చుట చూసి వణికిపోయారు. దేవుణ్ణి ఎదుర్కోవటానికి మోషే పాలెంలో ప్రజలను అవతలకు రప్పింపగా పర్వతము దిగున నిలిచిరి. మోషే మాత్రమే ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క వెలుగును కనుపరుచుకోవటానికి మోషేకి ఆయన దిగి వస్తున్నప్పుడు ప్రజలు మాత్రము ఏం చేశారంటే వణికిపోయారంట. దేవుని యొక్క పిల్లలముగా మనం ఉంటున్నప్పుడు ఆయన వెలుగును నీకు నాకు కనుపరుచుకోవాలని ఇష్టం. ఆయన అగ్నితో దిగి వస్తాను సీనాయి పర్వతం మీద. ఆయన అగ్నిను చూడటానికి, ఆయన యొక్క ప్రసన్నతను చూడటానికి, ఆయన యొక్క వెలుగును చూడటానికి మోషే వెళ్తా ఉన్నాడు. నీవు నేను ఆయన యొక్క వెలుగును చూస్తా ఉన్నాను, గమనిస్తా ఉన్నాను. ఎందుకంటే నీవు నేను ఏర్పరచబడినటువంటి, నీవు నేను ఆయన ముఖ దర్శనం ప్రతి దినము కూడా స్పర్శించడానికి, మనము ఆయన యొక్క వెలుగును గమనించటానికి నిత్యము కూడా ఆయనలో మనము కనిపెట్టేటువంటి వారు. ఆ యొక్క వెలుగును చూసినప్పుడు వారు వెరచినటువంటి వారిగా కూడా లేఖనం కింద భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను అవన్నీ కూడా వివరించటం లేదు, కానీ దేవుని యొక్క వెలుగు ఏ పర్యాయాలు మానవుల దగ్గరికి దిగి వచ్చిందో, దేవుడు పలుమార్లు తన యొక్క బిడ్డల జీవితంలో దర్శిస్తూ వచ్చాడు. మనము మాట్లాడుకుంటా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో. మరి గొప్ప గొప్ప జ్ఞానవంతులైనటువంటి అందరూ కూడా చక్కగా దేవుని యొక్క మాటలు ఎంతో లోతుగా ప్రజ్ఞ కలిగినటువంటి ఆత్మతో, దేవుని కలిగినటువంటి ఆత్మతో వివరిస్తారు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న జ్ఞానంతో నేను మీకు వివరించడానికి దేవుడు నాకు తన కృపను చూపించాడు, తన యొక్క దయను వాత్సల్యతను నా పట్ల చూపించాడు. కనుకనే ఆ యొక్క మాటలను వివరించకుండా, ఆ మాటలను నేను చెప్పకుండా, ఆ యొక్క దర్శనమును ప్రజలకు కనపరుచుకోకుండా ఉండలేకుండా ప్రతి దినము కూడా దేవుని సువార్తను ఒక్కరికైనా సరే ఈ యొక్క ప్రసన్నతను, ఆ యొక్క మహిమను కనపరచాలని ఇష్టపడతా ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలు ఎంతో మంది ఇంకా స్వార్థ అందనటువంటి బిడ్డలు ఉన్నారు. ఎంతో మంది ఇంకా దేవుని యొక్క ఆ యొక్క మరి ప్రభావమును తెలియనటువంటి బిడ్డలు ఉన్నారు. కనుక వారిని మనము పరిచయం చేయాలి వారికి. ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు పలుమార్లు తన యొక్క బిడ్డలకు కనుపరుస్తూనే వచ్చాడు తన వెలుగు. అయితే దేవుడు మరి తన బిడ్డలను పరిశీలన చేస్తూనే వచ్చాడు. ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏం చేస్తారంటే తన పిల్లలు తన గొప్ప గోపురాన్ని కడదామని వారు ఆలోచన చేసి ఆ గోపురాన్ని కడుతుంటే ఆయన దిగి వచ్చాడంట.
చూద్దామా మాటలు. ప్రభు అయినటువంటి దేవుడు పలుమారులు తన పిల్లలను దర్శిస్తూ వచ్చాడండి. దేవుడు దర్శించినటువంటి ప్రతి సమయం కూడా బహు విలువైనటువంటిది. ఆయన దర్శించినటువంటి ప్రతి సమయము కూడా దేవుడు తన యొక్క మహిమతో నిండి దిగి వచ్చినటువంటి వాడు. తన యొక్క మహిమ ప్రభావములను ఆయన కనుపరుస్తూనే వచ్చాడు. 11వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ఆయన యెహోవా నరులు కుమారులు కట్టించిన పట్టణను గోపురమును చూడ దిగి వచ్చాడంట. ఎప్పుడు దిగి వచ్చాడండి? నరులు కట్టినటువంటి గోపురాన్ని కట్టడానికి, ఆయన కట్టినటువంటి ఆ యొక్క గోపురాన్ని చూడటానికి దిగి వచ్చాడు. దేవుడు తన పిల్లలను పరిశీలన చేసేటువంటి వాడు, చూసేటువంటి వాడు. మానవుడు అనుకుంటున్నాడు దేవుడు నేను ఏ పని చేస్తానో చూసి చూడనట్టుగా ఉంటున్నాడు అనుకుంటున్నాడు. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా వారు ఏం చేస్తారంటే పేరు సంపాదించుకుందామని వివరించటం చాలా సబ్జెక్టు ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా మనం వివరించుకుంటే, ఇక్కడ చూడండి, యాకోబు గురించి మాట్లాడుకున్నా కూడా, యాకోబు జీవితంలో కూడా దేవుడు దర్శించిన తర్వాత తన జీవితాన్ని మనం గమనించుకుంటే అది ఒక సబ్జెక్ట్ మనకు ఉంటుంది. కానీ నేను దిగి వచ్చినటువంటి ఆ యొక్క పర్యాయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మోషే జీవితంలో కూడా ఇశ్రాయేలు పక్షముగా దేవుడు దిగి వచ్చి తానే తోడుండి నడిపించినటువంటి ఎన్నో పరిస్థితులు, తానే వారికి మేఘస్తంభమే, తానికి వారికి ప్రతి నిత్యము కూడా వెలుగు స్తంభమై ఆయన వారికి భోజనమును ఆహారంను సిద్ధపరిచినటువంటి దేవుడు, నీరుని సిద్ధపరిచినటువంటి దేవుడు, 6 లక్షల కాల్బాలాన్ని పోషించినటువంటి దేవుడు. ఆయనే దిగి వచ్చి తన పిల్లలను పరిశీలన చేస్తా ఉన్నాడు. తన పిల్లలకి తనను తాను కనుపరుచుకుంటూ వచ్చాడు, తనను తాను పరిచయం చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన రూపములో ఉన్నటువంటి బిడ్డలు కనుక, ఆయన పోలికలు ఉన్నటువంటి బిడ్డలు కనుక ఆయన వలె ఉండాలని, ఆయనలో ఉండాలని, ఆయనతో కలిసి పోవాలని ఇష్టపడేటువంటి దేవుడు కనుక ప్రతి సమయములో కూడా అనాది కాలం మొదలుకొని ఆయన ఆ సమస్తము అంతము వరకు కూడా ఆయన దర్శిస్తూనే వచ్చాడు, మాట్లాడుతూనే వచ్చాడు, తోడుండి నడిపిస్తూనే వచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన బిడ్డల్ని ఎడబాయలేదండి. ఆయన ఎడబావుటకు మానవుడు కాదండి. ఆయన మనుషులను విడవటకు ఆయన దేవుడు. మనుషులైతే మనను విడిచిపెడతారండి. ఆయన పోలికలో చేసుకున్నటువంటి ఆయన పిల్లలను, ఆయన ఆత్మ కలిగినటువంటి బిడ్డలు ఆయనలో కలిగి నివాసం ఉండాలని ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన కోరుకునేది ఒక్కటేనండి, మన నుండి ఆయన ఏమి ఆశించట్లేదండి. ఆయన మాట విని ఆయనలో నివాసం ఉండాలని ఇష్టపడతాడు. ఆయన మాట వింటారని ఆయన దిగి వచ్చి ప్రతిసారి కూడా ఆయన పిల్లలని కనుపరుచుకుంటూనే వచ్చాడు. ప్రతిదీ కూడా ఆయన గమనిస్తూనే వచ్చాడు. ఎన్నిసార్లు గమనిస్తూ వచ్చాడండి? అంతము వరకు కూడా గమనిస్తూనే ఉంటాడు. ఆయనతో మనం నిరంతరమును కూడా మన జీవితాలని ముగించి ఆయనలో నివాసం ఉండేంత వరకు కూడా మనల్ని గమనిస్తూనే వచ్చాడు. తండ్రిగా పరిచయం చేసుకున్నాడు, కుమారుడుగా ఆయన కనుపరుచుకున్నాడు, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మనకు తోడుంచి నడిపిస్తూనే వస్తున్నాడండి. ఎన్ని పర్యాయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మన భక్తులైనటువంటి మన పితరుల జీవితాల్లో ఆయన దర్శించి మాట్లాడుతూ కనుపరుచుకున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. చూడండి, ఇక్కడ సొదొమ గొమొర్ర పాపమును బట్టి ఆయన గమనిస్తూ వచ్చాడు. పాప కార్యములను బట్టి ఆయన పిల్లలను విడిపించడానికి వచ్చాడు. చూద్దాం, ఆ మాట కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే, 18వ అధ్యాయం 21వ వచనంలోకి చూద్దాము. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన మరో చొప్పునే వారు సంపూర్ణంగా చేస్తురో లేదో చూచెదను, చేయలేనడల నేను తెలుసుకొందున. నేను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకో యెహోవా సన్నిధిని నిలుచుండెను.
అప్పుడు అబ్రహాము సమీపించేట్లను దుష్టులతో కూడా నీతిమంతులు నాశనము చేయదువా. చూడండి ఎక్కడ చూస్తా ఉన్నాడు ఆయన, ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేరు చూచెదను, చేయలేని ఎడల నేను తెలుసుకొద్దును. ఆ మనుషుని అక్కడి తిరిగి సొదొమ వైపు వెళ్ళినప్పుడు అబ్రహాము యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తాను. ఆ పని చేశారా లేదా? దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి పనిని కూడా, ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని గమనిస్తూ ఉన్నాడండి. సొదొమ గొమొర్రా అంతా కూడా పాపము చేత పట్టబడి పాపపు ఇచ్చల చేత వేడవబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన పిల్లలైనటువంటి నీతిమంతులైనటువంటి ఆ యొక్క పిల్లల నిమిత్తము ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆ పాప కార్యములన్నిటినీ చూడవచ్చి ఆయన పిల్లలను క్షేమముగా తీసుకురావడానికి అబ్రహాము ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటే అబ్రహామును నీతిమంతులను కూడా నీవు నాశనం చేదయ్యా. నీతిమంతులు ఎవరైనా ఉన్నారేమో, దేవుడే దిగి వచ్చి ఆ యొక్క కార్యములన్నిటిని చూసినటువంటి వాడు. దేవుడు తన యొక్క ప్రతి పరిస్థితిని గమనించకుండా ఏ నిర్ణయము తీసుకోడండి. నీ నా జీవితంలో కూడా ఆయన ప్రతి పరిస్థితిని గమనించి మనల్ని ఆయన ఈ యొక్క సమస్త విషయాల్లో కూడా భూమి మీద రాబోతున్నటువంటి విపత్తు నుంచి, భూమి మీద కలగబోతున్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్టుని యొక్క ఆ యొక్క యోచనల నుంచి, దుష్టులను పన్నాగము పన్నుతున్నటువంటి ఆ పన్నాగము నుంచి మనల్ని ఆయన భద్రపరచటానికి ఆయన నీ జీవితంలో నా జీవితం నిరంతరము తోడుని నడిపిస్తా ఉన్నాడు. అపవాది తన యొక్క బిడ్డలను హింసిస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని చూస్తా ఉన్నాడు, ప్రతి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. భూమి మీద ఆయన బిడ్డలకు నెమ్మది లేనటువంటి పరిస్థితి, పాపపు క్రియలతో, పాపపు యోచనలతో, పాపపు స్వభావముతో సర్ప సంతానమైనటువంటి ఈ యొక్క సంతానము చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి వాటి నుంచి మనల్ని విడిపించటానికి, అందుకే యోహాను అంటాడు, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించగలిగిన వాడు ఎవరు? మనల్ని తప్పించగలిగినటువంటి దేవుడు, మనకు చాలినటువంటి దేవుడు, మనకు తోడున్నటువంటి దేవుడు, మనకి ఆయన నిరంతరమును ఆయన మనల్ని దర్శిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు. పలుమార్లు ఆయన వాక్యముతో మాట్లాడుతున్నటువంటి నీ నా జీవితములో ఇంకా మనము విడిపించబడనటువంటి పరిస్థితిలో ఇంకా కృంగిపోతా ఉన్నాము. భయపడాల్సిన పని లేదమ్మా. ఆయనే దిగి వచ్చి నీకు మేలు చేయబోతావు. ఆయనే నీతో ఉండి నివాసం ఉండబోతావు. ఆయనే నీతో ఉండి నీకు అన్ని సమస్తమును కూడా సమకూర్చబోతావు. ఎన్ని పర్యాయాలు ఆయన బిడ్డలను దర్శిస్తూ వచ్చాడు, ఎన్ని పర్యాయాలు. ఆయనే ఎంత గొప్ప దేవుడు అండి. ఆయనే బాధ్యత తీసుకుంటాం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా, యేసుక్రీస్తు ఆయన పరిచర్య అంతటిలో కూడా, 3.5 సంవత్సరములు ఆయన చేసినటువంటి పరిచర్య అంతటిలో కూడా దేవుడే తన తండ్రి తోడుండి తన యొక్క కుమారునికి నిత్యమును కూడా తోడుని నడిపించినటువంటిది. ఎన్ని పర్యాయాలండి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు. యేసు మీదకి ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా పావురము వలె దిగి వచ్చి ఆయనలో ఉండి సమస్త కార్యాలను సఫలపరచాలండి. మనము మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుండి, మత్తయి సువార్త 3:16 ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి, చూద్దాం ఆ మాట కూడా మనం ఆధారాల ప్రకారంగా చూద్దాం. మన నోటి మాటల చేత ఏది కూడా మనము పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదువుతున్నప్పుడు ప్రతిది కూడా మన నోటి మాట ద్వారా ఏది కూడా మనము మాట్లాడకూడదండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన 3:16 అంటాడు కదా. చూద్దాం ఆ మాటలు చూస్తాం. మన 3:16
ఈ మాటలు జ్ఞాపకం చేసినట్టు యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలల నుండి ఒడ్డునకు వచ్చిన, ఇదిగో ఆకాశం తెరవబడిన, దేవుని ఆత్మ పావురములెద్ది వచ్చి తన మీదికి వచ్చుట చూచెను. పావురములు దిగి తన మీదికి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ, ఆయన పిల్లలు ఎక్కడుంటారు అక్కడ వారితో దేవుని ఆత్మ ఉండి నడిపిస్తా ఉంటుంది. దేవుని ఆత్మ నడిపించినప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో సమస్తమును కూడా జయించాడు. యేసు ప్రభు జయించటానికి కలిగినటువంటి ఆ శక్తిని పొందుకున్నాడు. ఎప్పుడంటే ఆయన ఆత్మ ఆయనలో ఉనికి పావురములు దిగి వచ్చింది. ఎప్పుడైతే నీవు నేను కూడా దేవునిలోనికి మనల్ని మనం సమర్పించుకున్నాం, మనల్ని మనం ఆయనకి అంకితం చేసుకున్నాం, మనల్ని మనం ఆయనకి కనుపరుచుకున్నాం, ఆయన ఆత్మ నీతో నాతో ఉండి నడిపిస్తాడు. ఆయన ఆత్మకార్యాలు బహు గొప్పవి అండి. అది ఏ మనుషుడు కూడా చేయించాలనివ్వండి. ఆయన శక్తి మనతో ఉండి నడిపిస్తా ఉంటుంది. ఆయన బిడ్డల్ని ప్రతిసారి కూడా దర్శిస్తూనే వచ్చాడు. యేసు ప్రభు ఆత్మ కార్యాలు ఎన్నో చేశారు. ఆయనలో పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి మనము నింపబడాలి. ఆయన పుట్టుకే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినటువంటిది. అయినా కూడా మరలా ఆయన దేవుడు తన యొక్క మానవుని యొక్క విధి విధానాలను కనపరచడానికి ఆయన మానవ రూపమును దాల్చి సమస్తమును కూడా కనపరుస్తూనే వచ్చాడు. మార్గాన్ని చూపించి వెళ్ళాడు, మాదిరిని చూపించి వెళ్ళాడు. ఆయన దేవుడై ఉండి కూడా, దేవుని యొక్క ఆ స్వరూపము కలిగినటువంటి వాడు అయ్యుండి కూడా మానవ రూపమును దాల్చి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జనన విధానమును జరిగించి ఆయన నీకు నాకు కనపరుచుకున్నటువంటి గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను పరలోక రాజ్యములో చేర్చాలి. నూతన యెరూషలేము పట్టణములో నీవు నేను నివాసం ఉండాలి. ఆ నూతన యెరూషలేములో మనము ప్రవేశించాలి. మనల్ని కనుపరుచుకుంటూనే వచ్చాడు, దర్శిస్తూనే వచ్చాడు. ఆయనే స్వయాన దిగి వచ్చాడండి. ఆయనే స్వయంగా దిగి వచ్చి మాట్లాడుతూ, ఈ లోకములో ఉన్నటువంటి అధికారులు, ఈ లోకములో ఉన్నటువంటి పరపత్తు కలిగినటువంటి వారు, ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు మన దగ్గరకు వస్తేనే ఎంతో మనము ఒబీడియన్స్ కలిగి, ఎంతో గౌరవప్రదమైనటువంటి మర్యాదలు చేస్తామండి మనం. కానీ సర్వోన్నతమైనటువంటి దేవుడు, మహాప్రభావము కలిగినటువంటి దేవుడు, గొప్ప మహనీయుడు, అమరత్వము కలిగినటువంటి వాడు, ఆయనే మన దగ్గరికి దిగి వచ్చి ఆయనే మనతో మాట్లాడుతుంటే, మనల్ని దర్శిస్తా ఉంటే ఇంకా మనము ఎంత సంపూర్ణముగా, ఎంత విధేయత కలిగి, ఎంత ఒబీడియన్స్ కలిగి మనము ఆయనతో ప్రయాణము చేయాలి. ఆయనతో మనము కలిసి ఈ పనిని కొనసాగించాలి. ఆయన ఇచ్చినటువంటి ఆ దర్శనములు నెరవేర్చేంత వరకు, ఆయన మనకు కనుపరిచినటువంటి ఆ యొక్క కార్యములను సంపూర్తి చేసేంత వరకు ఇంకెంత జాగ్రత్త, ఇంకెంత సంపూర్ణము, ఇంకెంత విధేయతగా, ఇంకెంత జ్ఞానవంతులకు మనము ఆయన కొరకు జీవించాలి. ఆయన కొరకు జీవించాలి. ఎందుకంటే ఆయన కొరకు మనము జీవించాలి. ఎందుకంటే ఆయన మనకి ఒక ప్రత్యేకమైనటువంటి పట్టణాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు కదా. ఈ లోకములో ఉన్నటువంటి పట్టణములు కాదండి, ఈ లోకములో మనము కంటికి కనపడేటువంటి ప్రదేశాలు కాదండి. ఆయన ఒక శ్రేష్టమైనటువంటి పట్టణమును నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు కనుక ఆ పట్టణంలో మనం స్వతంత్రించుకోవాలి కదా.
ఆయన ఆ నూతన యెరూషలేము యొక్క పట్టణములో నీవు నేను ఉండాలని ఇష్టపడుతున్నాడు కనుక ఆయన నిన్ను నన్ను ప్రతిసారి కూడా దర్శిస్తూ వచ్చాడు. 21వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు కదా, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ నూతన యెరూషలేములో పట్టణంలో మనం ప్రవేశించినప్పుడు ప్రతి బాష్ప బిందు తుడిచివేయబడింది. ప్రతి దుఃఖమును, నిట్టూర్పును, మరణం ఇంకా ఉండదు, మనకు ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. అక్కడికి చేర్చాలని ఆయన పలుమార్లు దిగివచ్చి దర్శిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఎక్కడికి మనల్ని చేర్చాలని? నూతన యెరూషలేము. అక్కడ ఇంకేడ్పు ఉండదంటండి, దుఃఖం ఉండదంటండి, మరణం ఉండదంటండి, వ్యాధులు ఉండదంటండి. అక్కడికి చేర్చాలని ఆయన అనాది కాలం నుంచి మనుషులతో మాట్లాడుతూ దర్శిస్తూ ఆ కళల ద్వారా, అలా ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి వెలుగు ద్వారా ఆయన యొక్క బిడ్డలను ఆయన దర్శిస్తూనే వచ్చాడండి. అమ్మా, ఈ లోకంలో మనుషులు ఇచ్చేటువంటి దీవెనలు, మనుషులు ఇచ్చేటువంటి కొరతలు కొంతవరకే ఉంటాయండి. కానీ ఆయన ఇచ్చేటువంటి దీవెన, ఆశీర్వాదము, అభివృద్ధి, ఆయన నడిపించేటువంటి ఆత్మ, ఆయన నడిపించేటువంటి జ్ఞానము, ఆయన ఇచ్చేటువంటి నడిపింపు అంతా కూడా శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైనటువంటి దానిని మనం పోగొట్టుకోకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు మనము ఆధారపడి శ్రేష్టమైనటువంటి దాన్ని మనము ఏం చేసుకుంటున్నామంటే పోగొట్టుకున్నటువంటి స్థితికి మానవుడు దిగిపోతా ఉన్నాడు, జారిపోతా ఉన్నాడు, పడిపోతా ఉన్నాడు. అలాగ ఉండకూడదని ఆయన అనాది కాలం నుంచి ఆయన ప్రతిసారి కూడా కళల ద్వారా, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, మరి న్యాయాధిపతుల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడుతూనే వచ్చాడు. ఆయనే స్వయాన్ని దిగి వచ్చాడు. అయినా కూడా మానవుడు ఇంకా దేవుణ్ణి నమ్మనటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే భూమి మీద, ప్రభువా ఎప్పుడయ్యా ఇంకా నీ పిల్లలు నిన్ను గుర్తెరుగుతారు? ఎప్పుడయ్యా ఇంకా నూతన యెరూషలేము పట్టణంలో, ఎప్పుడయ్యా ఇంకా ఈ భూమి మీద ఈ దుఃఖమేనా, ఈ కన్నీరేనా, ఈ ఏడ్పేనా, ఈ వేదనేనా, భూమి మీద ఇంకా ఈ కొరతలేనా? చూడండి, నూతన యెరూషలేము పట్టణము కొరకు మనల్ని సిద్ధపరచడానికి ఆయన దిగి వచ్చి ఆయన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు, నీతో నాతో దర్శిస్తూ వస్తున్నాడు. నీతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, ఏ రీతిగా దర్శిస్తున్నాడు గుర్తెరిగి గమనించి జీవించే వారముగా మనం ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నిరంతరమును కూడా తోడుండి నడిపించాలని ఇష్టపడతాడు. తండ్రిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన బిడ్డలకు ప్రేమించి, కుమారుడుగా ఆయన మనల్ని క్షమించి, మనల్ని పలుసార్లు మనల్ని తోడుండి నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా ఉండి మనల్ని నిరంతరమును కూడా ఒప్పింప చేస్తూ నడిపిస్తా ఉన్నాడు. త్రిత్వములో ఏకత్వము కలిగినటువంటి దేవుడు, గాడ్ ఈజ్ సన్, ఈజ్ స్పిరిట్. ఆ స్పిరిట్ మనల్ని నిరంతరము తోడించి నడిపించి నిత్యమైనటువంటి ఆ నూతన యెరూషలేము పట్టణములో నీవు నేను ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అటు రీతిగా మనము జీవించడానికి దేవుని యొక్క కృపా బాహుళ్యము మనందరికీ ఈ లైవ్లో కూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు దేవుడి తోడుండి నడిపించాలని అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. సమయం ఇచ్చినప్పుడు ఆమేన్. నువ్వు వస్తావని నేనున్నానులే, నీ రాక ఎప్పుడో ఏమో. నువ్వు వస్తావని నేనున్నానులే,
నీ రాక ఎప్పుడో ఏమో, నే నీ ధరలోన నివసింపలేనయా, నే నీ ధరలోన నివసింపలేనయా. యేసయ్యా యేసయ్యా రావేమయా, రక్షింపవేమయా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతనీయేలును పిలిచినప్పుడు, నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూచి తిని అన్న సందర్భంలో నతనీయేలు, మీ తాత అరణ్యములో నిచ్చెన దిగి వచ్చుట చూచాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు నిచ్చెనై మనుష్య కుమారుని మీదుగా దేవదూతలు ఎక్కుట దిగుట చూస్తారు. మన యేసయ్యే నిచ్చెన, మన యేసయ్యే పరలోకమునకు దిగి వచ్చిన నిచ్చెన. ఆయన మీదుగా దేవదూతలు ఎక్కుతారు, దిగుతారు. దిగిన ప్రతిసారి సృష్టి పులకిస్తుంది. ఆయన దిగి వచ్చిన ప్రతిసారి. అయితే ఆఖరిసారిగా దిగి వస్తున్నాడు. సంఘమును చేర్చుకోవటానికి దిగి వస్తున్నాడు. ప్రియులారా, ఇటీవల అమెరికా దేశమందలి చార్లీ కర్క్ గారు హత్య గావించబడుట మనము చూశాం. అయితే ఎరైకా కర్క్ తన భార్య సతిమణి గొప్ప స్టేట్మెంట్, నేను అతన్ని క్షమించేస్తున్నాను, నేను ఆ హంతకుణ్ణి క్షమించేస్తున్నాను. విడిచిపెట్టండి, మనసారా క్షమించేస్తున్నాను, హృదయపూర్వకంగా క్షమించేస్తున్నాను. దైవ హృదయం కలిగి క్షమించిన ఆ గొప్ప మనస్సు, చిన్న వయసులో క్రైస్తవ హృదయము, క్షమించే మనస్సు. ఏడాది వయసున్న బాబున్నాడు, 2.5-3 సంవత్సరాల వయసున్న కుమార్తె ఉన్నది. వారికి తెలియదు పాపం, వారి డాడీ ఇక రాడని తెలియదు. అయితే ఆ తల్లి ఓదారుస్తుంది. ఆ తల్లి క్షమించేసింది ఆ హంతకుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా చక్కని ఆత్మ సందేశమును విడుదల చేసిన జయమ్మ గారికి వందనాలండి. చిన్న ప్రార్థన ఒక మాట ఎవరైనా చేస్తారా? పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, గొప్ప దేవ, నాయన నీకు వందనాలు. దేవ, ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్యము నాయన మాలో నూరింతలుగా
ఎదుగునట్లు సహాయం దయచేయండి. వాక్యం చెప్పిన నీ దాసురాల్ని బహుగా దీవించండి ప్రభా. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన దీవించండి. అలాగే నాయన హతసాక్షులు అవుతున్నటువంటి అనేక మందిని ప్రభా నాయన వారిని క్షమిస్తున్నటువంటి మరి నాయన నీ బిడ్డల్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినపు దీవెనలతో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా మా తండ్రి, మీ నామము ఎందుకంటే రాజు బలము మహిమ నిరంతరము నీవన్నమాట. ఆమేన్. ఆమేన్, ఆమేన్. అమ్మగారు జయమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. ప్రైజ్ లార్డ్ గారు. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును సదాకాలమును సకల పరిశుద్ధులకును చేరుకుడి వచ్చినటువంటి మనందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ఆమేన్. అందరికీ వందనాలు. అయ్యగారు